తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరకు నిల్చుండుట చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత ఆ శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. వారికి సంవత్సరం ఈ సంవత్సరం అయా నిసిగోలు ఇచ్చిన మాటలు ఏడు మాటలు స్తోత్రాలు గొప్ప మాట వివరిస్తున్న తండ్రి స్తోత్రాలు మా మధ్యలో అయా స్తోత్రం అయ్యా మా కొరకు ఎంతగానో త్యాగం చేసిన దేవుడు అయ్యా నీ ప్రాణమైన అయ్యా మరి లేకుండా తండ్రి మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టిన దేవుడు అయ్యా రక్త బొట్టు కూడా మా కొరకు నన్ను వంట లేకుండా కార్చిన దేవుడు అయ్యా నువ్వు చేసిన త్యాగం లేకుండా చేసుకుంటాను ఈ మాటను వివరిస్తున్నదయ్యా అయ్యా ఈ సన్నిధిలో తండ్రి నిలబడటానికి వివరించడానికి మాట్లాడటానికి కూడా మేము అర్హులు కావు తండ్రి. ఏంటికి పనికిరాంటి వారు తండ్రి తూలి కంటే అయా వారి తండ్రి స్తోత్రాలయ్యా నీ వందనాలయ్యా మమ్మల్ని నిలబెట్టినవాడిని అది నీ కృప నీ దయా నీ ప్రేమ అయ్యా నీ ప్రేమను గురించి ఎలా వివరించాలి ఎలా చెప్పాలి తండ్రి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపు నీ ఆలోచనలతో మమ్మల్ని నింపు నీ ఆత్మతో మమ్మల్ని నింపు నీ పరిశుద్ధాత్మతో నింపు నీ ఆత్మ వర్షం కుమ్మరించు నీ ఆత్మ కార్యాలు జరిగించండి తండ్రి స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి నీ మరణ పునరుద్ధరణ గురించి నానా ఇంకా తండ్రి ఏడుగురు మాట్లాడుతుండగా వీళ్ళందరూ నానా పురుషులైతేంది స్త్రీలైతేంది నాన్న చదువుతుండగా తండ్రి మా హృదయాల్లో నీవుండి నువ్వు మాతో మాట్లాడమని అయ్యా అర్థం చేసుకునే మనసు ఆలోచన తలంపులు వీళ్ళకు దయచేయమని నీ మాటల ప్రకారంగా జీవించటకు నీకు లోబట్టకు నీ చిత్తం చేసేవారిగా నీ రాకడ పరివంతరం వరకు నీ సంఘాన్ని మమ్మల్ని అందరినీ వాడుకోమని అయా స్తోత్రం నీ జ్ఞానంతో నన్ను నింపి నాతో మాట్లాడమని నీవే మహిమ పొందమని నీకే మహిమ కనుక ప్రభావాలు అర్పిస్తూ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మేము తగ్గించుకొని లేచించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమున పొందుకున్నాము తండ్రి. యేసుక్రీస్తు అశివులో తన తల్లిని చూసి తన శిశువుని ప్రేమించిన శిశువుని చూసి యేసుక్రీస్తు వారు తన తల్లి అయిన తన ప్రేమించిన శిశువుని చూసి దగ్గరకు పిలిచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పినట్టు మనం చూస్తున్నాం. తన శిశువుని కూడా దగ్గరకు పిలిచి, ఇదిగో నీ తల్లి అని తన శిశువునికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన ఆకర్షితులైన మరి ఆయన చనిపోయే స్థితిలో కూడా మరి తన జన్మనిచ్చిన తల్లి కాబట్టి మరి తన కడుపున మరి జన్మించింది కాబట్టి మరి ఆ ప్రేమ అనేది మరి యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకు వచ్చి మరి తన తల్లి గురించి ఎంతగానో ప్రేమించి మరి తన శిశువుడికి తల్లిని అప్పగించినట్టుగా మనందరం చూస్తున్నాం. తన శిశువుడు కూడా మరి తన తల్లిని మరి ప్రేమించి మరి ఆయన దగ్గరకు చేర్చుకొని మరి ఆ జీవనోపాధి కోసం తన తల్లి గురించి మరి ఆ శిశుడు కూడా ఆయన మాటకు లోబడి మరి ఇదేతో చూపించి మరి దేవుని మాటిని మరి ఆ శిశుడు కూడా మరి ఆ తల్లిని దగ్గరకు చేర్చుకుంటూ మరి భూమి మీద మరి దేవుడు మరి మన కొరకు ఎంతగానో త్యాగం చేసిండు. మన కొరకు ఆయన ప్రేమను ఎంతగానో పంచిండు. ఆయన ప్రాణం పోయి ఎంతవరకు కూడా మన గురించి ఆయన ఆలోచించిండు. ఆయన చేసిన ప్రేమకి ఆయన చేసిన త్యాగానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఆయన రక్తం పెట్టి మనల్ని విలువైన రక్తం పెట్టి మనల్ని కడిగిండు. మన పాపాల కొరకు, మన అతిక్రమల కొరకు, మన దోషముల కొరకు, మన వ్యసనముల కొరకు ఆయన ఎంతగానో పరలోకంలో మరి తండ్రి దగ్గర ఉంటే యేసుక్రీస్తు మరి భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేసిండు.
ఆయన చేసిన త్యాగం మనం గుర్తు చేసుకుంటా మరి ఆయన మరణ పునరుత్థానం గురించి మరి ఎరగని ప్రజలు, ఆయన ఎరగని ప్రజలు లక్షల కొలది ఉన్నారు దేశంలో. మరి ఆయన మన కొరకు చనిపోతుండు, మరి లేస్తుండు మరి అనే మాట కాదు, కానీ మరి ఆయన ఎందుకు చనిపోతుండో, ఎందుకు లేస్తుండో అనేది మనం తెలుసుకొని, మనం గ్రహించుకొని మరి ఆయన మరణ పునరుత్థానం గురించి, ఎందుకంటే ఆయన ఇలువ పెట్టిన రక్తం పెట్టి కొన్న దేవుడు కాబట్టి మరి ఆయన మరణ పునరుత్థానం గురించి తెలవని బిడ్డలకి మనం ఆయన సువార్త అందించేవారిగా, ఆయన పరలోకానికి చేర్చేవారిగా ఆయన చేర్చాలని ఆయన ఉద్దేశం మన పట్ల భారంగా కలిగి ఉన్నాడు. మనం నిర్లక్ష్యం చేసి మన సొంత పనుల గురించి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి మనం ఆలోచించకుండా దేవుడు మరి మన కోసం ఎంత ప్రయాసపడుతుంటే, ఎంత త్యాగం చేస్తుందనే మాట మనం గ్రహించుకొని మరి ఆయన మరణ పునరుత్థానం గురించి ఎరగని ప్రజలకి మరి సువార్త అందించి అనేక ఆత్మల పరలోకానికి చేర్చే సంఘంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటుండు. మరి సంఘాన్ని, చిన్న సంఘం ఆయన ఎంతగానో ప్రేమించుండు. మరి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతుండు. ఆయన కృప, ఆయన తండ్రిత, ఆయన ప్రేమ మనందరికి ఇచ్చి ఆయన ఎంతగానో ఆయన మనల్ని నడిపిస్తున్నట్టే అది ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన తండ్రిత. మరి ఆయన ప్రేమించినట్టుగా మరి ఆ తల్లిని మరి ఆ శిశువునికి అప్పగించినట్టుగా ఆ శిశువుడు కూడా చేర్చుకొని తన తల్లి బాధ్యత తీర్చినట్టుగా మరి ఈ లోకంలో మనం కూడా మరి అలా జీవించాలా, అలా ప్రేమించాలా, అలా చేర్చుకోవాలా అనే మాట మరి దేవుడు మనకి జ్ఞాపకం చేసిండు. దేవుడు ఏదైతే మరి ఆయన చేసి చూపించిండు మనకి ఆ ప్రేమను మనం పంచేవారుగా, అనేకులకి సువార్త అందించేవారుగా, అనేకులకి అనేక ఆత్మలు ఆయన పరలోకానికి ఆయన వచ్చినప్పుడు మరి పెళ్లి కుమార్తె అనే వధువు సంఘంగా మరి ఎత్తబడే గుంపులో ఉండే సంఘంగా మరి మనం సిద్ధపడాలని ఆయన కోరిక. మరి ఆయన కోరిక, ఆయన మాటలు మనం తెలుసుకొని మన హృదయాలు భద్రపరుచుకొని ఆయన చిత్త ప్రకారంగా ఆయన అక్కడ పరివంతం వరకు నమ్మకమైన బిడ్డలుగా ఎత్తబడే గుంపులో ఉండే వధువు సంఘంగా, మహిమగల సంఘంగా, సారస్థమైన సంఘంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటుండు. మనందరితో మాట్లాడుతుండు. ఇంకా మాట్లాడే మాటలు, ముందున్న మాటలు మరి దాసులతో మాట్లాడుతారు, మరి ఇంకా ఎంతోమంది బిడ్డలతో మాట్లాడతారు. మరి దేవుడు మనందరితో మాట్లాడే మాటలు మనం అర్థం చేసుకొని మన హృదయాన్ని ఉంచుకొని నీరు కట్టి పాలించి మరి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన పాత్రలుగా ఆయన ఇలా పెట్టి పను సంఘంగా మనం ఉండాలని, ఆయన అక్కడ పరివంతరం వరకు ఎదురు చూసి సంఘంగా ఉండాలని దేవుడు మరి కోరుకుంటుంటూ మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను.